ఫ్రెండ్స్ ఇగో నేను పునుగులు తయారు చేసుకుందామని చూడండి. ఇందులోనే అన్ని పునుగుల పిండిలో దోశ పిండి అనమాట ఇది. దీంట్లో అన్నీ కలిపాను. కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కలిపి చేశాను అనమాట. దీనికి సరిపోని సాల్ట్ వేసుకున్నా. రుచికి సరిపోయి మనకు సరిపోని సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మామూలు పునుగులే కాకుండా ఇలా కాంబినేషన్గా మనం క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇలా వేసుకుందాం పునుగుల పెనం మీద. పెనం కాలిన తర్వాత మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని, నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. మనం ఇలా కాగిన దాన్ని దీంట్లో వేసుకున్నా. వేసుకున్నాక మూత పెట్టాలి. తిప్పేద్దాం చూడండి ఎంత అయిందో. పల్లీల చట్నీతో మనకి పునుగులు రెడీ.